హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ద బ్రేక్ త్రూ ఇదొక క్రైమ్ డ్రామా సిరీస్. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. నిన్న ఈవినింగ్ ఏదైనా కొత్త సిరీస్ చూద్దామని వెతుకుతూ ఉంటే నెట్ఫ్లిక్స్లో 2 సిరీస్లు కనిపించాయి. ఇదొకటి అండ్ హౌన్స్ హిల్ అని ఇంకోటి. హౌన్స్ హిల్ రివ్యూ నెక్స్ట్ వస్తుంది. సో ఇప్పుడు ద బ్రేక్ త్రూ సిరీస్ గురించి మాట్లాడుకుందాం. ఈ సిరీస్ ప్లాట్ కొంచెం నచ్చింది గైస్. అది కాకుండా ఇదొక లిమిటెడ్ సిరీస్, అంటే సీజన్ 2 లాంటివి ఏం రావు. అండ్ జస్ట్ 4 ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 40 to 45 మినిట్స్ ఉంటుంది. సో త్వరగా అయిపోద్దిలే అని ఈ సిరీస్ స్టార్ట్ చేసేసా. సో ఇప్పుడు ఈ సిరీస్ ఎలా ఉంది, చూడొచ్చా అనేది మాట్లాడుకుందాం. అంతకుముందు మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే మన రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. అస్సలు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. నేను డైలీ జెన్యూన్ రివ్యూస్ ఇస్తూనే ఉన్నాను. సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి గైస్. సో సింపుల్గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ఒక డిటెక్టివ్ ఉంటాడు గైస్. అతని పేరు జాన్. అతను 2 మర్డర్ కేసెస్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. ఆ 2 మర్డర్స్ కూడా ఒకేసారి జరుగుంటాయి. అండ్ ఆ 2 మర్డర్స్కి చాలా సిమిలారిటీస్ ఉంటాయి. సో ఇప్పుడు ఫైనల్లీ ఆ మర్డర్స్ ఎవరు చేశారు అనేది బేసిక్గా ఈ సిరీస్ ప్లాట్. సో ఇప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, ఈ సిరీస్ అమెరికాలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ మీద బేస్ చేసి తీస్తారు. సో ఈ సిరీస్లో సినిమాటిక్ లిబర్టీస్ పెద్దగా తీసుకోకపోవడం వల్ల స్టోరీ చాలా ఫ్లాట్గా నడుస్తూ ఉంటుంది. స్టోరీ బాగుంది కానీ ఎగ్జిక్యూషన్ చాలా డల్గా అనిపించింది. ఎంత డ్రామా సిరీస్ అయినా కూడా హై మూమెంట్స్ అస్సలు లేవు గైస్. హై మూమెంట్స్ కాకపోయినా కూడా అట్లీస్ట్ స్క్రీన్ ప్లే అయినా ఇంట్రెస్టింగ్గా ఉంటే ఓకేలే అనుకుంటాం. అట్లీస్ట్ ఆ మర్డర్స్ ఎవరు చేశారు అనే గెస్సింగ్ ఫ్యాక్టర్ కూడా లేదు గైస్. సస్పెన్స్ ఎలిమెంట్స్ కానీ థ్రిల్ కానీ ఇందులో అలాంటివి ఏం లేవు. చాలా ఫ్లాట్ నరేషన్ ఉంటుంది. సో నాకైతే పెద్దగా ఎక్కలేదు గైస్. ఇంకా గట్టిగా చెప్పాలంటే చాలా బోరింగ్గా టార్చర్ అనిపించింది. క్యారెక్టర్స్ కూడా పెద్దగా ఇంట్రెస్టింగ్గా ఏమి ఉండవు. ఏదో జరుగుతూ ఉంటుంది, చూస్తూ ఉంటాం కానీ ఒక్క చోట కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. ఇఫ్ మీకు ఫాస్ట్ పేస్డ్ సిరీస్ ఆర్ మూవీస్ చూసే వాళ్ళైతే ఈ సిరీస్ జోలికి వెళ్ళకపోవడమే మంచిది. సో ఓవరాల్గా మీకు వేస్ట్ చేసుకోవడానికి ఎంత టైం ఉన్నా కూడా ఈ సిరీస్ మీద మాత్రం అస్సలు వేస్ట్ చేసుకోకండి. నా సైడ్ నుంచి రికమెండెడ్ 40%. అండ్ చిన్న చిన్న అడల్ట్ కంటెంట్ సీన్స్ ఉన్నాయి. సో ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. సో ఇది గైస్ బ్రేక్ త్రూ సిరీస్ గురించి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. జై హింద్.